ఏఆర్ హాస్పిటల్ అని చెప్పి 11 నెలల నుంచి రన్ అవుతున్నటువంటి ఒక హాస్పిటల్ని నిన్న పీడీ కడా సార్ విజిట్ చేసి అలాంగ్ విత్ మెడికల్ టీము దీనిలో ఉన్నటువంటి డాక్టరు అరుణ్ అన్న అనుకుంటూ ఒక డాక్టరు అని చెప్పబడుకుంటూ ఉండే ఒక ఆయన 42-43 సంవత్సరాల వయసు కలిగిన ఒక పర్సను దీన్ని రన్ చేస్తున్నట్టుగా వాళ్ళు గుర్తించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇది అతను క్వాలిఫికేషన్ లేకుండా రన్ చేస్తున్నాడు అని ఎప్పుడైతే తెలుసుకున్నారో వాళ్ళ నుంచి ఇన్స్పెక్షన్ చేస్తే అవి నిజమని బయటపడిన తర్వాత అతన్ని కస్టడీకి పంపించడం జరిగింది. ఈరోజు మా డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ డిపిఎం నేను డిఎంఎన్హెచ్ఓ చిత్తూరు ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసి అతని దగ్గర ఎటువంటి సంబంధిత ఎంబీబీఎస్ కానీ దాని తర్వాత ఉన్నటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ సర్టిఫికేట్ కానీ ఏవి కూడా లేవు. ఆధార్ కార్డు తప్ప అతని దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి లేవు. అదేవిధంగా ఇది ఒక 11 నెలల నుంచి తను రన్ చేస్తున్నట్టు వేరే వాళ్ళు దీన్ని క్లోజ్ చేసుకొని షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ తను దాన్ని రెంట్కి తీసుకొని నడుపుతున్నట్టుగా కూడా తను విచారణలో ఒప్పుకున్నాడు. ఇంతకు ముందే దాదాపుగా ఒక లాస్ట్ మంత్ అతను రన్ చేసేటటువంటి ఫార్మసీని కూడాను డ్రగ్ ఇన్స్పెక్టర్ వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా సీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇతను ఒక వారం రోజులు దీన్ని క్లోజ్ చేసి ఉన్నాడు. మళ్ళీ వారం తర్వాత దీన్ని ఓపెన్ చేసి తను వితౌట్ ఫార్మసీ మిగతా యాక్టివిటీస్ అంటే పేషెంట్లను చూడడము, వాళ్ళకి ల్యాబ్ టెస్ట్లకి రాయడము, తర్వాత మందులు రాసిస్తే బయట కొనుక్కునేటట్లుగా తను మేనేజ్ చేసుకుంటూ మళ్ళీ ఓపీ చూడటం అనేది మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఇది గమనించిన వాళ్ళు నిన్న సార్ వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. ఇవాళ ఎంక్వైరీలో కూడా ఇవన్నీ విషయాలు అతను ఒప్పుకున్నాడు. కాబట్టి అతని మీద కేసు పెట్టడం జరుగుతుంది. తదుపరి